వేదిక మీద ఉన్న పెద్దలు అందరికి కూడా నమస్కారాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, నాకు జ్ఞాపకం ఉంది, మరి సార్కి జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ జ్యుడిషియల్ అకాడమీలో మా క్లాసెస్ తీసుకుంటారు. సో సుదర్శన్ రెడ్డి గారు క్లాస్, నేను ఫస్ట్ టైం ఆ క్లాసును అప్పుడు వినడం సార్ది. అంటే కాన్స్టిట్యూషనల్లో మన ప్రియాంబుల్ గురించి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక సోషలిస్ట్ భావాల గురించి అసలు ఎంత అద్భుతంగా చెప్పారు ఆ రోజనంటే, ఈరోజు స్టిల్ ఈరోజు కూడా ఆయన ఆ రోజు మాకు క్రియేట్ చేసిన ఇంప్రెషన్ ఇప్పుడు కూడా మా మైండ్ లోపల ఉందన్నట్లు. ఒక 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 కాన్స్టిట్యూషన్ని ఒక సోషలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం, సమాజాన్ని ఒక ఆర్థిక ఉన్నటువంటి పరిస్థితుల లోపల దాన్ని అర్థం చేసుకోవడం, వివరించడం అనేటటువంటిది. మరి ఒక జడ్జిగా ఆ రోజు, అంటే మేము జిల్లా జడ్జిగా క్లాసెస్ తీసుకుంటున్నాము, సార్ మాకు హైకోర్టు జడ్జిగా వచ్చి చెప్పారన్నట్లు. సో ఒక మంచి ప్రోగ్రెసివ్ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాకు గైడెన్స్ ఇస్తూ, అప్పటి నుంచి వీఆర్ టేకింగ్ హిమ్ యాజ్ ఎ గైడ్. తర్వాత ఏతుందో నేను రాసినటువంటి ఒక క్రాస్ ఎగ్జామినేషన్ అనే బుక్, ఈ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు ఏతుందో దాన్ని, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆ సభలో మాట్లాడడం అటువంటిది చేశారు. మరి మీ అందరికీ ప్రొఫెసర్ హరగోపాల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక హాఫ్ డికేడ్ నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఆయన మనకు ఈ సమాజానికి ఒక దారి చూపిస్తూ, సమాజానికి ఒక వెలుగు చూపిస్తూ, సమాజానికి ఒక మార్గనిర్దేశం చేస్తూ, ఇటు ప్రభుత్వానికి అటు వివిధ సంస్థలకు కూడా ఒక మంచి అవేర్నెస్ సొసైటీ లోపల తీసుకొస్తున్నారు. మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికి కూడా నమస్కారాలు. మేడం గారి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హరగోపాల్ గురించి చెప్పినామనంటే ఆయన పడేటువంటి కష్టాల్లో ఇబ్బందుల లోపల ఆమెదే మేజర్ పాత్ర ఉంటుంది. అందుకే సార్ ఆమెను మాట్లాడవద్దని చెప్పినట్టున్నారు సుదర్శన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనా ఒకటేనండి, ఏంటంటే మనం సార్ సుదర్శన్ రెడ్డి గారు, హరగోపాల్ గారు, మిగతా స్టేజ్ మీద పెద్దలందరూ కూడా హై ఇంటలెక్చువల్ లెవెల్లో మాట్లాడుతున్నట్లు. మేమేమంటే వీఆర్ ఫ్రమ్ కామన్ మ్యాన్, ఒక సాధారణమైనటువంటి ప్రజల నుంచి సాధారణమైనటువంటి ప్రజలుగా దృక్పథంతో మాట్లాడే అలవాటు మాకున్నది. ఆ ఇంటలెక్చువల్ స్థాయిలో మేము మాట్లాడలేము అనేటువంటిది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఏదేమైనా ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సమాజం యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నాడు. ఢిల్లీలో కూడా, ఢిల్లీ పట్టణంలో కూడా కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉన్నది. మరి రేపటి రోజు ప్రకృతి ఎట్లా మనకు, మరి వర్షాలు రావాలంటే లేదా ప్రకృతి సమతుల్యం కాపాడాలంటే దేన్ని మనం కాపాడుకోవాలా అనేది అన్నిటికంటే ఒక ప్రైమరీ ఇష్యూగా మన ప్రజల ముందు ఉంటుంది. నేడు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే బస్తర్ ఏరియాలో కావచ్చు, మిగతా ఫారెస్ట్ ఏరియాలో కావచ్చు, ఏం ఆలోచిస్తున్నది ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తున్నది? మరి ఏం కావాలా దేశానికి, ప్రజలకు ఏం కావాలా, మనకు సమాజానికి ఏం కావాలా, లేదా హైదరాబాదు ప్రజలకు మనకి ఏం కావాలా, లేక హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణ పరిస్థితి ఎట్లా ఉండాలా, ఇట్లాంటి ఒక చాలా 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 కాంప్లికేటెడ్ ఇష్యూస్ దేశం లోపల వచ్చినప్పుడు భయం ఏం వేస్తుందనంటే, ఒక 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లోపల కూడా మనకు పీల్చుకోవడానికి ఆక్సిజన్ తగిన స్థాయిలో దొరుకుతుందా, దొరకదా? మరి నదుల లోపల గాలి, నీరు అనేటటువంటి స్వచ్ఛమైన గాలి దొరుకుతుందా, దొరకదా? పరిస్థితి అడవులన్నీ నాశనం చేసేస్తే, అడవులన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తే, వేల కొద్ది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తే, మైనింగ్ కోసమో, ఆపరేషన్ కోసమో, లేకపోతే అంతర్జాతీయ వ్యాపారాల కోసమో, మల్టీనేషనల్ కంపెనీల కోసమో, లేకపోతే కార్పొరేట్ కంపెనీల కోసమో, దేనికోసమైనా కావచ్చు, అదే అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అనేది ఒక $1 మిలియన్ వచ్చిన పెద్ద ప్రశ్న. దాని అభివృద్ధి అనేటటువంటిది ఇవాళ పాలకులు అంటున్నారు, దాని మేము చేసేటటువంటిది అభివృద్ధి అనేటటువంటిది, లేదా ఫార్మసిటీ కంపెనీలు రావడమే అభివృద్ధి అనేటువంటి భావన ఇంకోటి వస్తూ ఉంది. అది సొసైటీకి అవసరమా, అంత అవసరమా? లేదా ప్రకృతిని మనం సంరక్షించుకుంటూ, గాలిలో కాలుష్యం లేకుండా చూసుకుంటూ, నీటిలో కాలుష్యం లేకుండా చూసుకుంటూ, ఒక మంచి ఆహారం పదార్థాలు సమాజానికి, కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు దొరికే సమాజం రావాలని కోరుకోవడం సరైనటువంటిదా మన ఫ్యూచర్ తరాల కోసం అనే ప్రశ్న ఇవాళ మేధావుల ముందున్నటువంటి సమస్య. కాబట్టి ఈ యొక్క
బస్తర్లో జరుగుతున్నటువంటి ఇష్యూను కావచ్చు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్స్ను కావచ్చు, ఈ శాంతి చర్చలు అనేటటువంటి దాన్ని ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది పెద్దలు ఇంతవరకు చాలామంది వాళ్ళు చెప్తూ వచ్చినారు. దాన్నే మనం ఇంకా ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్టు. మేము అదే శాంతి చర్చల కమిటీగా మాకు నక్సలైట్స్తో కానీ నక్సలైట్ ఒక ఆర్గనైజేషన్స్తో కానీ మాకేం సంబంధం లేదు. మేము వాళ్ళ యొక్క ఐడియాలజీని కానీ లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్ని కానీ మేమేమి యాక్సెప్ట్ చెయ్యం. దాన్ని చేస్తామా చేయమో అది వేరే విషయం దాని లోపల. బట్ వీ మే డిఫర్ విత్ దేర్ ప్రోగ్రామ్ ఆర్ వీ డిఫర్ విత్ దేర్ ప్రోగ్రామ్ ఆల్సో. దట్ ఇస్ ద డిఫరెంట్ ఇష్యూ. కానీ అంత మాత్రం చేత మరి డెమోక్రటిక్ రైట్స్ ఉండవద్దా? ఒక డెమోక్రసీ కాపాడబడవద్దా? ఒక రూల్ ఆఫ్ లా అనేది అవసరం లేదా? సమాజం లోపల ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆదివాసుల యొక్క జీవితాన్ని, ఆదివాసుల యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? 170 చట్టాన్ని అంటే ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియా లోపల ఏదైనా కానీ నాన్ ట్రైబల్స్ అనేటటువంటి వాళ్ళు ఆస్తులు కొనుక్కోవడానికి వీల్లేదు, పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదు, లేదా అక్కడైతుందో పెద్ద పెద్ద వాళ్ళంతటా వాళ్ళే బిజినెస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ట్రైబల్స్ చేయొచ్చు, ట్రైబల్ సొసైటీలు చేయొచ్చు. ఫిఫ్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఆదివాసుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్, జిల్లా కౌన్సిల్స్ ఏర్పాటు చేసి, ఓ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేసి, జిల్లా కౌన్సిల్ నిర్ణయాల మేరకు, రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయాల మేరకు ఆ ప్రాంతాల్లో పరిపాలన జరపాలా, గ్రామ సభలు పెట్టి కొన్ని నిర్ణయాలు చేయాలా. ఇవన్నీ చట్టాల్లో ఉన్నటువంటి విషయాలే. మనం ఏం కోరుతున్నాము, ప్రభుత్వం ఏం చేస్తోంది మరి. ఇప్పుడు ఇంతకుముందు బహుశా ఇక్కడ నేను వచ్చిన తర్వాత విన్న మాటలను బట్టి శాంతి చర్చల కమిటీ యొక్క ఎజెండా ఏంటి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనట్లు నేను భావిస్తున్నాను. దాని లోపల శాంతి చర్చల కమిటీ లోపల ఒక ఎజెండా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రకృతిని కాపాడుకోవడం ఎట్లా, 170ని కాపాడుకోవడం ఎట్లా, లేదా షెడ్యూల్డ్ ఏరియా లోపల అవుతుందో ఇప్పుడు చట్టాలని పిసా యాక్ట్ కావచ్చు, లేదా మిగతా యాక్ట్ కావచ్చు, ఆదివాసీ హక్కులు కావచ్చు, దాన్ని కాపాడుకోవడం ఎలా? ఇదే ప్రధానమైనటువంటి ఒక ఎజెండాగా సమస్యగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సెకండ్ ఐటమ్ కనుక వస్తే ఇల్లీగల్ అరెస్ట్ చేయొచ్చా, పోలీస్ టార్చరింగ్ మీరు మానుకోవాలా, లేదా ఫాల్స్ ఎన్కౌంటర్స్ అవుతుందో దాన్ని మనం ఖండించాలా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనేటటువంటిది రావచ్చు. లేదా 60 ఏళ్ళు దాటినటువంటి 65 ఏళ్ళు దాటినటువంటి మావోయిస్టుల పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలా, ఏ విధంగా చేయాలా మిగతా వాళ్ళ పట్ల? బహుశా ఇలా వాళ్ళు కూడా మరి ఏం ప్రశ్నలు లేవనెత్తుతారో మనకు తెలియదు. ఇప్పుడు మావోయిస్టులు ఏమేమి ప్రశ్నలు లేవనెత్తుతో తెలియదు, లేదా ప్రభుత్వం ఏమేమి ప్రశ్నలు లేవనెత్తుతో తెలియదు. బట్ శాంతి చర్చల కమిటీగా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మేము ఒకటి కోరుకుంటున్నాం శాంతి చర్చల కమిటీ తరఫున. ఇవాళ సార్ రాసినటువంటి పుస్తకంలో చాలా విషయాల గురించి ప్రస్తావన చేయడం అనేది జరిగింది. గతంలో ఏదైతే ఉందో ఈ శాంతి చర్చలు ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, లేదా శాంతి చర్చల వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి, శాంతి చర్చలు సమాజానికి ఎలా అవసరం, చాలా విషయాలు ఒక ఫిలాసఫికల్ యాటిట్యూడ్లో కానీ, పొలిటికల్ యాంగిల్లో కానీ, సోషల్ యాంగిల్లో కానీ వారు అన్ని విషయాలు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ పుస్తకం లోపల చాలా విషయాలు వారు ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే నేడు ప్రధానంగా మేము కోరుతున్నటువంటిది రెండు మూడు విషయాలే. మేమేం కోరుతున్నామనంటే, ఫస్ట్ లైఫ్ అనేది, ప్రాణం అనేది చాలా ముఖ్యం. ఎవరిదైనా ప్రాణం ఒకటే, ఎవరి ప్రాణం కూడా పోవద్దు అనేటటువంటిది మేము బేసిక్ పాయింట్గా తీసుకుంటున్నాం. అది ఒక ఆదివాసీ ప్రాణం కావచ్చు, లేదా ఒక మావోయిస్టు ప్రాణం కావచ్చు, లేదా ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ప్రాణం కావచ్చు. లైఫ్ ఈజ్ ప్రీషియస్ అండ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా లైఫ్ను సేవ్ ఎలా చేయాలని ఆలోచించాలా. అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ప్రాణం పోకుండా మనం ఏం చేయగలము? కాబట్టి మేమేమంటున్నామనంటే, ప్రాణాలు పోవద్దు. ఇటు మన పోలీస్ కానిస్టేబుల్ చనిపోతున్నారు, ఒక 4 గ్రేహౌండ్ పోలీసులు చనిపోయారు, 2 ఎస్ఐలు చనిపోయారు, కొందరు మావోయిస్ట్ నాయకులు కూడా చనిపోయారు. మేమేం కోరుతున్నాము? ప్రాణ నష్టం జరగకుండా మీరు చూడండి. ఇది తప్ప చెప్పండి. ప్రాణ నష్టం జరగకుండా చూడండి అని చెప్పడం తప్ప? ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి ఏం చేయాలంటున్నాం మేము? మీరు వాడు చర్చించండి. ఒక డెమోక్రసీ కంట్రీ కదా, ఒక డెమోక్రటిక్ కంట్రీలో మనం ఎవరితోటో చర్చిస్తాం ప్రపంచం లోపల.
ఇవాళ నార్త్లో ఉన్నటువంటి అన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో కానీ ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్స్తో కానీ చర్చలు జరిపి అస్సాంలో కావచ్చు, లేకపోతే గుర్ఖా ల్యాండ్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ప్రభుత్వాలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళ ఆయుధాలు కింద పెట్టారు చాలా సందర్భాల లోపల. కొన్ని ఒప్పందాలు జరిగినాయి. లోకల్ ట్యాక్సెస్ కూడా వసూలు చేసుకోవడానికి అక్కడ కొందరికి అవకాశాలు ఇచ్చారు. ఏదైనా కావచ్చు. కాబట్టి అవుతుందో మీరు వాళ్ళు చర్చించండి, చర్చించి ఒక సమస్య పరిష్కారానికి రండి అని చెప్పేసి మనం చెప్పడమే జరుగుతుంది. ఎందుకు అంగీకరిస్తలేరు? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మొండిగా వస్తున్నది, ఎందుకు అంగీకరిస్తలేరు అంటే ఇంత పెద్దలు చెప్పారు. దానిలో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే కేవలం అదానీ లాంటి కంపెనీలకు, అంబానీ లాంటి కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ను కట్టబెడదామని చెప్పేసి చేసిన వాగ్దానాల మేరకు ఆ అడవులని క్లియర్ చేసేసి మావోయిస్టులు అక్కడి నుంచి పంపించేసి మొత్తం ఆదివాసులను కూడా అణచివేసేసి వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫ్యూ అవుతుందో కార్పొరేట్ కంపెనీస్ ఇది జరుగుతోంది అనేటటువంటిది చాలా స్పష్టంగా జనానికి అర్థమవుతున్నది. అది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము కోరుతున్నటువంటి మరొక విషయం కూడా ఏంటంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మేమందరం కూడా కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత పాజిటివ్గా చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఒక సోషల్ యాంగిల్లో మనం చూడాల్సిన ఈ సమస్యను, ఇది శాంతి భద్రతల సమస్యనే కాదు, సామాజిక సమస్య కూడా ఇందు లోపల ఇమిడి ఉంది. ఆ విషయాన్ని నేను మా మీటింగ్లలో కూడా చెప్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పించారు. మా తరఫు నుంచి ఎలాంటి యాక్షన్స్ కూడా ఉండవనే విధంగా చెప్తా ఉన్నారు. అయితే అదొక్కటే సరిపోదు అని చెప్పేసి కూడా మేము ప్రత్యేకంగా భావిస్తున్నాం అన్నమాట. ఎందుకు మేము వీళ్ళ ప్రత్యేకంగా భావిస్తున్నామనంటే ఈ యొక్క బస్తర్ ఒక ఇష్యూనే కాదు, ఇవాళ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. డెమోక్రసీ ఇది ఇన్ డేంజర్. డెమోక్రసీని మనం కాపాడుకుంటామా కాపాడుకోమా? 2028 తర్వాత 29 తర్వాత ఈసారి ఎలక్షన్స్లో కనుక బీజేపీ గెలిస్తే నెక్స్ట్ అసలు ఎలక్షన్స్ ఉంటాయనే నమ్మకం లేదు. అది మటుకు చాలా ఓపెన్గా మేము చెప్పదలుచుకున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయనేటువంటి సమస్య లేదు భారతదేశంలో. ఇప్పటికే చూడండి, దానిలో ఎలక్షన్ కమిషన్ పోయింది దాదాపు తన ప్రభుత్వం చేతుల్లోకి. ఈడీ ఎప్పుడో, సిబిఐ ఎప్పుడో. ఇవాళ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ విషయం లోపల కూడా ప్రజలు ఎంతో ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రొనౌన్స్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి హైయెస్ట్ కోర్టు నుంచి అని కూడా చాలామంది చాలా ఆలోచన లోపల పడుతూ ఉన్నారు. అండ్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి జడ్జెస్కి అవుతుందో ఒక ఉన్నతమైన పదవుల లోపలికి మళ్ళీ ఇవ్వడం అనేటటువంటిది, గవర్నర్గా నియమించడము, ఇంకో దానిగా చేయించడం అనేది ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఈ దేశంలో, దీనికి కారణం ఏంటి ఇలా జరుగుతున్నది? కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా తన పరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, తన ఇండిపెండెన్స్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగపరంగా మేము నడుచుకుంటాము అనేటటువంటి దానికి వాళ్ళు అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమాణానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నట్టు. కాబట్టి ఈ విషయంగా చూసుకున్నప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే ఈ బీజేపీ ఫ్యాసిజం అనేటటువంటిది దేశంలో రాబోతోంది, వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నక్సలైట్స్, మావోయిస్టులు అంటారు. ఇవాళ మావోయిస్టులు ఎలిమినేట్ చేస్తారు. రేపు ఖచ్చితంగా ఇవాళ మావోయిస్టులు అయిపోతే రేపు కమ్యూనిస్టుల మీద వెంబడి పడతారు. అర్బన్ నక్సలైట్లు వీళ్ళందరూ అంటారు. మావోయిస్టులు పోతారు, నెక్స్ట్ అర్బన్ నక్సలైట్స్ అంటారు, మళ్ళీ కమ్యూనిస్టులు అంటారు, మళ్ళీ సోషలిస్టులు అంటారు, మళ్ళీ సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు అంటారు. దేశంలో ఎక్సెప్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ దేశద్రోహాలు అనిస్తారు. ఈ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవడం అనేటటువంటిది, ఎదుర్కొనే దానిలో ఎవరెవరు మన ఎంబడి వస్తారు అన్నప్పుడు దాని లోపల ఐడియాలజికల్ ఫైట్ లోపల ఒక సోషలిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు, మావోయిస్టుల కార్యాచరణ ఎట్లా ఉండిండొచ్చు అది వేరే విషయం. బట్ ఐడియాలజికల్ ఫైట్లో ఇవాళ బీజేపీతో ఐడియాలజికల్ ఫైట్ చేయడం లోపల ఇటు మావోయిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ, సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ, డెమోక్రటిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ యునైట్ చేయాల్సిన అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఉన్నది. కమ్యూనిస్ట్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నారో, రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక డెమోక్రసీని వ్యక్తులను కాపాడాలనుకుంటున్నారా లేదా? ఇవాళ ఒక డెమోక్రసీని మీరు కాపాడాలి, మీ ఒక్కరితో చేతనవుతుందా అది? మొన్న రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అనుకుంటున్నారా మేము మా ఒక్క శక్తి వల్లనే మేము గెలిచినామని? అది చాలా పొరపాటు. మీరు అట్లా అనుకుంటే
మొత్తం ఎంతోమంది మావోయిస్టులు సానుపదిపరులు, ఎంతోమంది కమ్యూనిస్టు ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంతోమంది డెమోక్రాట్స్, ఎంతోమంది సోషలిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు, సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, మాలాంటి వాళ్ళం అనేక ప్రాంతాలు తిరిగి 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 రకరకాల ప్రయత్నాలు చేసినాం. మేము చేసిన దానికి 1% పడ్డదా, 2% పడ్డదా, 0.5% పడ్డదా, ద డిఫరెంట్ ఇష్యూ, బట్ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. సర్టన్లీ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. కాబట్టి అయితే ఉందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఇవాళ నేషనల్ లెవెల్ వాళ్ళ మీద ఒక బాధ్యత ఉన్నది. అది ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, మిగతా సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ విషయం లోపల వాళ్ళతో కూడా చర్చించి మాట్లాడేతుందో వాళ్ళని కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉన్నది. బీజేపీ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మీరు లీడ్గా ఉండి మీరు అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మీలో తగులు ఎన్ని ఉండవచ్చు, మీలో మీరు పోట్లాటలు ఎన్ని ఉండిండవచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ లోపల ఉండిండవచ్చు. బట్ ఇఫ్ యూ ఫెయిల్ టు ఫైట్ అగెనిస్ట్ బీజేపీ ఆర్ బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగా చేస్తే శాంతి చర్చలు ఎందుకు అవసరము అని అంటే ఈ యొక్క బీజేపీ ఫ్యాసిజాన్ని ఎదుర్కోవడంలో, నియంతృత్వాన్ని ఎదుర్కోవడంలో పట్ల ఈ శాంతి చర్చలు అనేటటువంటిది, లేక ఈ శాంతి చర్చల కోసం అయితే ప్రజలు వాళ్ళందరూ కూడా మీ వెనకాల ఉంటారు. లేదంటే రేపుతున్నారు ఏమి జరిగేది ఉందో, ఎట్లా జరిగేది ఉందో అది అట్లా జరగక మానదు. అందరం కనుక అవుతుందో ఎవరంతటా వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే అల్టిమేట్గా అవుతుందో ఇవాళ రేపు రాష్ట్రం లోపల కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం లోపల కూడా. సో శాంతి చర్చలని ఆ కోణం నుంచి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. శాంతి చర్చల్ని ఈ ఒక్క కోణం నుంచే కాదు, ఆ కోణం నుంచి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో శాంతి చర్చలు అనేది ఒక నూతన సమాజం కోసం, శాంతి చర్చలు అనేటటువంటిది ఒక నూతన వ్యవస్థ కోసం, శాంతి చర్చలు అనేటటువంటిది ఒక నూతన దృక్పథాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం. అందులో ఇవాళ అదే సామాన్యంగా చెప్తావు, మోడీ ఒక టార్గెట్ డిసైడ్ చేశాడు, లేకపోతే అమిత్ షా ఒక టార్గెట్ డిసైడ్ చేసి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అయ్యా ఈ దేశంలో డ్రగ్స్ లేకుండా మార్చి 26 కల్లా డ్రగ్స్ లేకుండా చేస్తానని చెప్పండి, మేము సంతోషిస్తాం. మార్చి 26 కల్లా దేశంలో బ్లాక్ మనీ లేకుండా చేస్తామని చెప్పండి, అయ్యా సంతోషిస్తాం. బాలికలు ఎత్తుకపోతున్నారు ఇవాళ, కనీసం ఈ బాలికలు అవుతుందో అబ్డక్షన్కి కిడ్నాపింగ్ లేకుండా చేస్తామని చెప్పండి, ఒప్పుకుంటాం మేము. దాన్ని మహిళల మీద అత్యాచారం లేకుండా చేస్తామని చెప్పండి, కరప్షన్ కొద్ది తగ్గిస్తామని చెప్పండి, కొంచెం తగ్గిస్తామని చెప్పండి చాలు. అందులో ఇప్పుడు నిన్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది, కనీసం ఆ స్కూల్ బిల్డింగ్, దేశంలో స్కూల్ బిల్డింగ్లన్నీ కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పండి. ప్రతి స్కూల్లో, హై స్కూల్లో మేము బాలికల కోసం టాయిలెట్స్ కంపల్సరీ కట్టిస్తాము, వాటిని శుభ్రంగా ఉంచుతామని చెప్పండి. దానిలో అది ఇదేది చేత కాదు, కానీ నేను మావోయిస్టులు లేకుండా చేస్తాం అంటే అది అది ఒక గొప్పతనం అనుకుంటున్నారా? దానిలో ఒక ఐడియాలజీ లేకుండా చేయడం సాధ్యమవుతుందా? ఒక ఐడియాలజీ లేకుండా ప్రపంచంలో ఒక ఐడియాలజీ వ్యక్తులను చంపచ్చు, ఇవాళ 4 చంపచ్చు, రేపు 40 మందిని చంపచ్చు, దట్ ద డిఫరెంట్ ఇష్యూ. మొన్న చూసుకుంటే కర్రగుట్ట లోపల పరిస్థితి చూసుకుంటే అక్కడ లోకల్ ట్రైబల్స్తో మేము మాట్లాడుతూ ఉంటే నిమిషానికి కొన్ని బాంబులు, ప్రతి ఒక అరగంటలో ఎన్ని షెల్స్, ఎన్ని బాంబ్స్, అసలు అడుగడుగున ప్రతి చెట్టు పుట్టకైతుందో ఒక బుల్లెట్ దాకినటువంటి పరిస్థితి. బహుశా అనుకుంటా బార్డర్లో శత్రు దేశం మీద కూడా అంత పెద్ద అవుతుందో. 4 హెలికాప్టర్ కంటిన్యూగా 4 days 8 రోజులు 4 హెలికాప్టర్ తోటి వచ్చేసి ప్రతి చోట ఎక్కడెక్కడ టెంట్ కనబడ్డా, మనుషులు కనబడ్డా అక్కడ బాంబులు వేయడం. సరే ఎట్లా తప్పించుకున్నారో, ఏం తప్పించుకున్నారో అది వేరే విషయం, ఎంతమంది చనిపోయారో, అమాయకులు ఎంతమంది చనిపోయారో అది వేరే విషయం. కానీ యుద్ధం అనేటటువంటిది ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? ఎవరిని చంపాలని చెప్పి చూస్తున్నావు? అరే వాళ్ళకు మార్పును కోరుతున్న సమాజం. వాళ్ళు ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నారా? వాళ్ళు ఏమైనా భూముల కోసం ఫైట్ చేస్తున్నారా? సొంత బిల్డింగ్ల కోసం ప్రయత్నం చేయారా? సొంత పదవుల కోసం చేస్తున్నారా? ఒక ఐడియాలజీ వాళ్ళది రైటా రాంగా వేరే విషయం. దానిలో వాళ్ళొక ఐడియాలజీ కోసం సమాజంలో మార్పు రావాలని, పేదవాళ్ళకి ఇంత భూమి దొరకాలని, ఆదివాసులకి ఇంత భూమి దొరకాలని, ఓ భూ సంస్కరణ జరగాలని, అందులో దేశంలో సంపద ప్రజలందరికీ చెందాలని, కార్పొరేట్ సంస్థలని ప్రజలందరికీ చెందాలని, అందరికీ ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలని, సమాజంలో జీవన పరిస్థితులు మారాలని, పేదల జీవన పరిస్థితులు మారాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దానిలో ఒక మార్పును కోరుతున్నారు వాళ్ళు. దానిలో ఆ మార్పు కోసం అది మా లైన్ కరెక్ట్ అనుకుంటున్నారు. కరెక్టా రైటా అది వేరే విషయం. మా లైన్ కరెక్ట్ అనుకుంటే ఆ లైన్ లోపల వాళ్ళు పోతున్నారు.
ఇవాళ చర్చలు మేము ఇది జరగద్దు అని చెప్పేసి మా శాంతి కమిటీ పిలిపించినప్పుడు దే హ్యావ్ పాజిటివ్లీ రెస్పాండెడ్. వాళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పారు మేము వస్తాం చర్చలకు. ఎప్పుడైతే మేము వస్తామని చెప్పినారో ఇవాళ అమిత్ షా కానీ మోడీ గారు కానీ దానిలో విజ్డమ్ ఉపయోగించాల్సింది. వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్. వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్. ఇవాళ మీకు కనుక విజ్డమ్ ఉంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే చనిపోయినారో ఒక 100 మందో 200 మందో హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఐ సే ఓపెన్లీ ఇట్ ఈజ్ అమిత్ షా అండ్ మోడీ. దే ఆర్ రెస్పాన్సిబుల్. వాళ్ళు రెస్పాన్సిబుల్. ఒక కానిస్టేబుల్ చనిపోయినా, ఎస్కార్స్ ఎస్ఐ అయిపోయినా, ఎవరు చనిపోయినా కూడా ఎందుకు మీరు కనుక చర్చలకు పిలిచుంటే మాట్లాడేస్తుంటే మీరు చెప్పండి, మీ కండిషన్స్ మీరు పెట్టండి. మీరు పెట్టద్దు అంటున్నామా? మీరేం పెడతారు? ఆయుధాలు కింద పెట్టమని చెప్తారా? సాయుధ పోరాటం విరమించమని చెప్తారా? లేకపోతే బస్తర్లో మేము అదానీ అంబానీల కాంట్రాక్ట్ ఇస్తామని చెప్తారా? దానిలో పైసా హక్కు లేకుండా చేస్తామని చెప్తారా? మీరు చెప్పేది మీరు చెప్పండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. దేశ ప్రజలు వింటారు కదా, మీరేం చెప్తారో వాళ్ళేం చెప్తారో. మాట్లాడినివ్వమంటే అసలు చర్చలకేమేం రామంటే ఇంకొక ఆల్టర్నేట్ ప్రపోజల్ ఎన్నికని చేస్తున్న సభల పర అయ్యా మీరు వాళ్ళతో చర్చించకండి, హరగోపాల్ గారితో చర్చించండి, లేకపోతే సురేష్ రెడ్డి గారితో చర్చించండి. శాంతి కమిటీ వాళ్ళతో పోను సార్, శాంతి కమిటీ వాళ్ళతో చర్చించండి మాతో. ఏంటిదో మేము ఏమంటున్నామో మీరు వినండి ఫస్ట్. అని మేము ఇప్పుడు ఎన్ని లెటర్స్ రాసినప్పుడు ఒక్క రిప్లై లేదు. ఒక్క రిప్లై లేదండి. ఏ డెమోక్రసీ ఇది? ఒక కమిటీ ఏర్పడి ఒక వీ హ్యావ్ రిటర్న్ సెవెరల్ లెటర్స్ టు ద ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఏం డెమోక్రసీ? కాబట్టి అవుతుందో ఇవాళ మనం ఈ పుస్తకాన్ని సార్ రాసినటువంటి గత అనుభవాలు, గత పద్ధతులు దాని గురించి నేనేమి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే టైం కూడా మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు దాని లోపల. బట్ వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్. అందరు సోషలిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు, సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, డెమోక్రటిక్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఒక మంచి మార్పు కోసం శాంతి చర్చల్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఆ శాంతి చర్చలు ముందుకు పోవడానికి ఈ పుస్తకం అనేది ఎంతో తోడ్పడుతుంది. ఇది ఒక గైడ్గా ఇవాళ బీఏలో కానీ బీఎస్సీలో కానీ ఇవాళ మిగతా కోర్సుల లోపల కూడా దీన్ని ఒక సబ్జెక్టు కూడా సార్ రాసినటువంటి పుస్తకాన్ని ఒక సబ్జెక్టు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీని లోపల మరి ఈ కోణం నుంచి చూడాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా, మిగతా ఇవాళ రాహుల్ గాంధీ కూడా దేశంలో వచ్చి ఫ్యాసిస్టు ప్రమాదాన్ని గుర్తించి ఆల్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫోర్సెస్ను తమ వెంపాటి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.